హెల్త్ అండ్ వెల్త్ డైరీస్ ఛానల్ ద్వారా రైట్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది నా ఉద్దేశం. ఈ వీడియోలో ఎంఎల్ఎం కంపెనీస్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్లో అందరూ చెప్పే అబద్ధాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఇది పెట్టుబడి లేని వ్యాపారం అంటారు. వాస్తవానికి ఇక్కడ దాగి ఉన్న ఖర్చులు చాలా ఉన్నాయి. మనము ప్రతి నెల కొనే పీవీ కావచ్చు, మీటింగ్స్ అండ్ సెమినార్స్కి మనం పెట్టే డబ్బులు కావచ్చు, ట్రావెలింగ్ ఖర్చులు కావచ్చు, అన్నిటికంటే ముఖ్యం మనం ఇస్తున్న సమయం కావచ్చు. రోజుకి 1 నుంచి 2 గంటలు పనిచేస్తే చాలు అంటారు. వాస్తవానికి మనం అనుకున్న ఆదాయం సంపాదించాలి అంటే మనం జాబ్లో ఎంత టైం అయితే స్పెండ్ చేస్తామో ఇస్తామో అదే టైంని ఇక్కడ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడే కనీస ఆదాయం అనేది మనం సంపాదించుకోవచ్చు. మరొక అబద్ధం, ప్రోడక్ట్ ఎవరికీ అమ్మాల్సిన అవసరం లేదు అంటారు. కానీ ఇండైరెక్ట్గా మనం ప్రోడక్ట్నే అమ్ముతాము, ప్రోడక్ట్ రిజల్ట్కు చెప్తాము, కంపెనీ గురించి చెప్తాము. తద్వారా ఎవరైనా కొత్త వారిని మోటివేట్ చేసి ప్రోడక్ట్ కొనుక్కునే విధంగా మనం వారిని ప్రోత్సహిస్తాము. ఇక్కడ జాబ్లో లాగా ప్రతి నెల ఒకటే ఇన్కమ్ రాదు. ఎందుకంటే ఇది వ్యాపారం కాబట్టి ఆ నెలలో జరిగిన బిజినెస్ బట్టి మనకి ఆదాయం వస్తుంది. అందుకనే డిస్ట్రిబ్యూటర్స్కి రెగ్యులర్గా ఒకటే చెక్ ఉండదు. కంపెనీ శాలరీ లాగా ఏది ఇవ్వదు. మన కింద జరిగిన బిజినెస్ బట్టి మనకి కమిషన్స్ ఇస్తుంది. చాలామంది ఇక్కడ ఒక నెల చెక్ వస్తే అది లైఫ్ లాంగ్ వస్తుంది అనుకుంటారు. అలా ఉండదు. ఏ నెలకి ఆ నెలే. ఇది మీ సొంత వ్యాపారం అంటారు. కానీ ఇక్కడ కేవలం మనం డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే. పూర్తి హక్కులు కంపెనీకే ఉంటుంది. కంపెనీ ప్లాన్ని కానీ ప్రోడక్ట్ని కానీ ఎప్పుడైనా మార్చవచ్చు. మేము మీకు సపోర్ట్ చేస్తాము అంటారు. బిజినెస్లో జాయిన్ అయ్యేంత వరకు ఇదే మాట మనకి వినిపిస్తుంది. ఆ తర్వాత సపోర్ట్ నెమ్మదిగా తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఇలా నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు జాయిన్ అయ్యే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకొని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను.